Good morning, students. In previous session, we have to discuss about the constructors and types of constructors. In today's session, let us have to look on inheritance, modes of inheritance, types of inheritance. Okay. What is inheritance? Inheritance is the one of the most important feature of object-oriented programming. The capability of class to derive properties and characteristics from another class is called inheritance. The existing class is called base class and new class is referred as derived class. The idea of inheritance implements is a relationship. Okay, once again, inheritance is the one of the most important feature in object-oriented programming language. The capability of class to derive properties and characteristics from another class is called as the inheritance. Inheritance అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి కొత్త క్లాస్ని కనుక డిరైవ్ చేస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటారు. ఎగ్జిస్టింగ్ క్లాస్ను వచ్చేసి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లాస్ వచ్చేసి మనకి బేస్ క్లాస్ అవుతుంది. కొత్తగా మనం డిరైవ్ చేసిన క్లాస్ వచ్చేసి డిరైవ్డ్ క్లాస్ అవుతుంది. ఇది ద ఐడియా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్స్ ఈజ్ ఏ రిలేషన్షిప్. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి కొత్త క్లాస్ని డిరైవ్ చేయటం. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ కూడా కొత్తగా డిరైవ్ చేసిన క్లాస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బేస్ క్లాస్ అంటే ఏంటి, డిరైవ్డ్ క్లాస్ అంటే ఏంటి? బేస్ క్లాస్ నేమో ఎగ్జిస్టెడ్ క్లాస్ నేమో బేస్ క్లాస్ అంటారు. కొత్తగా మనం క్రియేట్ చేసిన క్లాస్ను వచ్చేసి డిరైవ్డ్ క్లాస్ అంటారు. అయితే ఒక బేస్ క్లాస్ నుండి ఓన్లీ వన్ డిరైవ్డ్ క్లాస్నే డిరైవ్ చేయొచ్చా లేదా మోర్ దాన్ వన్ డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేయొచ్చు అంటే వన్ బేస్ క్లాస్ టు మోర్ దాన్ వన్ డిరైవ్డ్ క్లాసెస్ అనేవి డిరైవ్ చేయొచ్చు. అంటే క్లాస్ కెన్ డిరైవ్డ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ బేస్ క్లాస్, ఇన్హెరిట్ ద డేటా అండ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద మల్టిపుల్ బేస్ క్లాసెస్. ఇక్కడ ఏంటంటే ఒక బేస్ క్లాస్ నుండి నంబర్ ఆఫ్ డిరైవ్డ్ క్లాసెస్ని డిరైవ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ డిరైవ్డ్ క్లాసెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ నుంచి కూడా చేయొచ్చు. అయితే మనం ఆ డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి అంటే చూడండి, క్లాస్ నేమ్ క్లాస్ అనేది ఏంటి, కీవర్డ్. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్. డిరైవ్డ్ క్లాస్ కోలన్ యాక్సెస్ స్పెసిఫైయర్ బేస్ క్లాస్. మనం ఆల్రెడీ యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి చెప్పుకున్నాం. ఏమేమి ఉన్నాయి యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటే పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. ఓకే, బేస్ క్లాస్ నేమ్ అనేది ప్రీవియస్గా డిఫైన్ చేసిన క్లాస్ నేమ్ అంటారంటే బేస్ క్లాస్ నేమ్ అంటారు. మళ్ళొకసారి డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేయాలి అంటే సింటాక్స్ వచ్చేసి క్లాస్, డిరైవ్డ్ క్లాస్ కోలన్ యాక్సెస్ స్పెసిఫైయర్ డిరైవ్డ్ క్లాస్. యాక్సెస్ స్పెసిఫైయర్ అంటే ఎదర్ ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ పబ్లిక్ కానీ. బేస్ క్లాస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్, ప్రీవియస్లీ డిఫైన్డ్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ద బేస్ క్లాస్. మోడ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఎన్ని మోడ్స్లో మనం ఒక క్లాస్ని ఇన్హెరిట్ చేయొచ్చు అంటే కొత్తగా ఇంకొక క్లాస్ని క్రియేట్ చేయొచ్చు అంటే పబ్లిక్ మోడ్. ఇఫ్ వి డిరైవ్ ఏ సబ్ క్లాస్ ఫ్రమ్ ఏ పబ్లిక్ బేస్ క్లాస్ మోడ్. నేను బేస్ క్లాస్ నుండి డిరైవ్డ్ క్లాస్ని పబ్లిక్ మోడ్లో గనక డిరైవ్ చేస్తే బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ వేరియబుల్స్ అన్నీ కూడా డిరైవ్డ్ క్లాస్కి పబ్లికే అయితే ప్రొటెక్టెడ్ మెంబర్స్ అన్నీ కూడా ప్రొటెక్టెడ్ మెంబర్సే అవుతాయి. అంటే బేస్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు కదా. బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ వేరియబుల్ డిరైవ్డ్ క్లాస్కి
పబ్లిక్ వేరియబులే అవుతుంది. ప్రొటెక్టెడ్ వేరియబుల్ లానే వర్క్ అవుతుంది. ప్రైవేట్ వేరియబుల్ లానే వర్క్ అవుతుంది. మరి డిరైవ్డ్ క్లాస్ని నేను ప్రొటెక్టెడ్ మోడ్లో కనుక ఇన్హెరిట్ చేస్తే బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ వచ్చేసి డిరైవ్డ్ క్లాస్కి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్గా వర్క్ అవుతాయి అంటే ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ కింద వర్క్ అవుతాయి. మనకి పబ్లిక్ మోడ్లో కనుక డిరైవ్డ్ క్లాస్ని బేస్ క్లాస్ నుండి డిరైవ్ చేస్తే బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ వేరియబుల్స్ పబ్లిక్లానే వర్క్ అవుతాయి డిరైవ్డ్ క్లాస్లో. ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ ప్రొటెక్టెడ్ లానే వర్క్ అవుతాయి. ప్రైవేట్ వేరియబుల్స్ ప్రైవేట్ లానే వర్క్ అవుతాయి. కానీ ప్రొటెక్టెడ్ మోడ్లో కనుక మనం బేస్ క్లాస్ నుండి డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేస్తే బోత్ పబ్లిక్ మెంబర్స్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ అనేవి డిరైవ్డ్ క్లాస్కి ప్రొటెక్టెడ్ మెంబర్స్ అవుతాయి. ప్రైవేట్ మోడ్ మనము ఒక సబ్ క్లాస్ అంటే డిరైవ్డ్ క్లాస్ని ప్రైవేట్ మోడ్లో కనుక చేస్తే డిరైవ్ చేస్తే బోత్ పబ్లిక్ మెంబర్స్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ విల్ బికమ్ ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ ద డిరైవ్డ్ క్లాస్. నేను ఒక సబ్ క్లాస్ని ప్రైవేట్ మోడ్లో కనుక డిరైవ్ చేస్తే బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ మెంబర్సు ప్రొటెక్టెడ్ మెంబర్సు డిరైవ్డ్ క్లాస్కి ఎలా వర్క్ అవుతాయి? ప్రైవేట్ వేరియబుల్స్ లాగా వర్క్ అవుతాయి అన్నమాట. దీస్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, దీన్ని ఇంకా క్లియర్గా ఇక్కడ రాసాను. ఇన్హెరిటెన్స్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ డిరైవింగ్ ఏ న్యూ క్లాస్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ క్లాస్. అంతే కదా, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? డిరైవ్డ్ క్లాస్ అనేది డిరైవ్ చేస్తుంది. డిరైవ్డ్ క్లాస్ అంటే ఏంటి? న్యూ క్లాస్. దీన్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేస్తున్నాం? ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి డిరైవ్ చేస్తున్నాం. అయితే డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేయాలి అంటే కంపల్సరీగా యాక్సెస్ స్పెసిఫైయర్స్ అనేవి కావాలి. యాక్సెస్ స్పెసిఫైయర్స్ మనకి ఏమేమి ఉన్నాయి? పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ ఇన్హెరిటెన్స్ అంటే కనుక ఈచ్ పబ్లిక్ మెంబర్ ఇన్ ద బేస్ క్లాస్ ఈజ్ పబ్లిక్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్. పబ్లిక్ మెంబరు డిరైవ్డ్ క్లాస్కి కూడా పబ్లిక్ మెంబరే అవుతుంది. ప్రొటెక్టెడ్ మెంబరు బేస్ క్లాస్లో ఉన్న ప్రొటెక్టెడ్ మెంబరు డిరైవ్డ్ క్లాస్కి కూడా ప్రొటెక్టెడ్ మెంబరే అవుతుంది. ప్రైవేట్ మెంబర్ బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబరు డిరైవ్డ్ క్లాస్కి కూడా ప్రైవేట్ మెంబరే అవుతుంది. ఆల్ మెంబర్స్ ఇన్ ద బేస్ క్లాస్ కెన్ టేక్స్ సేమ్ మీనింగ్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్. అంటే మీకు బేస్ క్లాస్లో ఏ మీనింగ్ అయితే ఉందో డిరైవ్డ్ క్లాస్లో కూడా సేమ్ అదే మీనింగ్ ఉంది. మరి ప్రొటెక్టెడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ మెంబరు డిరైవ్డ్ క్లాస్లో ప్రొటెక్టెడ్గా వర్క్ అవుతుంది. బేస్ క్లాస్లో ఉన్న ప్రొటెక్టెడ్ మెంబరు డిరైవ్డ్ క్లాస్లో ప్రొటెక్టెడ్గా వర్క్ అవుతుంది. బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ మెంబరు డిరైవ్డ్ క్లాస్లో ప్రైవేట్ మెంబర్గా వర్క్ అవుతుంది. అయితే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ సేమ్ మీనింగ్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్ ఎక్సెప్ట్ పబ్లిక్ మెంబర్స్ మాత్రం డిరైవ్డ్ క్లాస్కి ప్రొటెక్టెడ్ మెంబర్స్ లాగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ ప్రైవేట్ ఇన్హెరిటెన్స్ అంటే కనుక బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేటు, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అన్నీ కూడా డిరైవ్డ్ క్లాస్కి ఎలా వర్క్ అవుతాయి? ప్రైవేట్ వేరియబుల్స్ లాగా వర్క్ అవుతాయి. ఓకే, పబ్లిక్ మెంబర్, ప్రొటెక్టెడ్ మెంబర్ అండ్ ప్రైవేట్ మెంబర్ ఇన్ ద బేస్ క్లాస్ ఈజ్ బికమ్స్ ప్రైవేట్ మెంబర్స్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద బేస్ క్లాస్ బికమ్ ప్రైవేట్ ఇన్ డిరైవ్డ్ క్లాస్. ఓకేనా, మనకి ప్రీవియస్ సెక్షన్లోది ఈజీగా ఉన్నా అది రాసుకోవచ్చు, లేదా ఇది ఈజీగా ఉంటే రాసుకోవచ్చు. దీంట్లో చాలా క్లారిటీగా ఉంది, అందుకని మళ్ళీ దీన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్. మనకి ఆ కొత్తగా క్లాసెస్ని డిరైవ్ చేయొచ్చు అంటున్నాం కదా, ఎన్ని విధాలుగా ఎన్ని డిఫరెంట్ వేస్లో మనం ఇన్హెరిట్ చేయొచ్చు అంటే 6 డిఫరెంట్ వేస్లో మనం ఇన్హెరిట్ చేయొచ్చు. ఫస్ట్ది వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, థర్డ్ వన్ హైరారికల్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ వన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఫిఫ్త్ వన్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, సిక్స్త్ వన్ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? డెరివేషన్ ఆఫ్ క్లాస్ ఫ్రమ్ ఓన్లీ వన్ బేస్ క్లాస్. డిరైవ్డ్ క్లాస్ అనేది ఓన్లీ వన్ సింగిల్ బేస్ క్లాస్ నుండి గనక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు?
సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ మనం పిక్చోరియల్ రిప్రజెంటేషన్ కనుక చూస్తే క్లాస్ ఏ క్లాస్ బి అన్నాము. క్లాస్ ఏని ఏమన్నాము? బేస్ క్లాస్ అన్నాము. క్లాస్ బిని డిరైవ్డ్ క్లాస్ అన్నాము. అంటే ఎగ్జిస్టెడ్ క్లాస్ ఏంటి? క్లాస్ ఏ. దాని నుండి కొత్తగా క్రియేట్ చేసిన క్లాస్ ఏంటి? క్లాస్ బి. ఎన్ని బేస్ క్లాసెస్ నుంచి మనం డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేసాం? ఓన్లీ వన్ సింగిల్ బేస్ క్లాస్ నుండి ఒక సింగిల్ డిరైవ్డ్ క్లాస్ని కనుక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మనకి ఇన్హెరిటెన్సెస్లో సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్ ఏంటి అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సింటాక్స్ ఏంటి? ఒక క్లాస్ని డిఫైన్ చేయటం అంటే మనకు తెలుసు, క్లాస్ నేమ్. ఇక్కడ బేస్ క్లాస్ అని తీసుకున్నామా, క్లాస్లో మెంబర్స్ ఫంక్షన్స్ తీసుకున్నాం అనుకోండి. తర్వాత కర్లీ బ్రేసెస్తో ఆ క్లాస్ని క్లోజ్ చేశాను, సెమీకోలన్ పెట్టాను. ఇప్పుడు నేను ఆ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి కొత్తగా ఇంకొక క్లాస్ని డిరైవ్ చేయాలి అంటే ఏం చేయాలి? క్లాస్ అనేది ఏంటి? కీవర్డ్. డిరైవ్డ్ క్లాస్ నేమ్ కోలన్ యాక్సెస్ మోడ్ బేస్ క్లాస్. ఓకే, డిరైవ్డ్ క్లాస్ కోలన్ యాక్సెస్ మోడ్ బేస్ క్లాస్. బేస్ క్లాస్ ఏంటి? ఇక్కడ క్లాస్ ఏ అనేది. డిరైవ్డ్ క్లాస్ ఏంటి? క్లాస్ బి. ఇక్కడ మనం ఈ సింటాక్స్ చూస్తే క్లాస్ బి కోలన్ ఎయిదర్ ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ప్రొటెక్టెడ్ కానీ తీసుకొని బేస్ క్లాస్ నేమ్ క్లాస్ ఏ అని చెప్పేసి పెడతాం అనమాట. ఇది వచ్చేసి సింటాక్స్. అంటే ఒక డిరైవ్డ్ క్లాస్ నుండి బేస్ క్లాస్ని ఎలా డిరైవ్ చేస్తామంటే క్లాస్ అని చెప్పేసి డిరైవ్డ్ క్లాస్ నేమ్ ఇచ్చి కోలన్, ఇది ఏ క్లాస్ నుండి డిరైవ్ చేస్తున్నామో ఆ బేస్ క్లాస్ నేమ్ ఏ యాక్సెస్ మోడ్లో, ప్రైవేటా పబ్లికా ప్రొటెక్టెడా. పబ్లిక్ అంటే కనుక బేస్ క్లాస్లో ఉన్న మెంబర్స్ అన్నీ కూడా డిరైవ్డ్ క్లాస్లో కూడా సేమ్ మెంబర్స్ లాగా వర్క్ అయితే, ప్రైవేట్ మోడ్లో కనుక చేస్తే బేస్ క్లాస్లో ఉన్న అన్ని మెంబర్స్ డిరైవ్డ్ క్లాస్కి వచ్చేసి ప్రైవేట్ మెంబర్స్ లాగా వర్క్ అవుతాయి. ప్రొటెక్టెడ్ మోడ్లో కనుక ఇన్హెరిట్ చేస్తే బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ వచ్చేసి డిరైవ్డ్ క్లాస్కి ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అయితే, ప్రైవేట్ వేరియబుల్స్ వచ్చేసి ప్రైవేట్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే, దీని మీద ఒక ప్రోగ్రామ్ని డెమాన్స్ట్రేట్ చేసుకుందాం. సింగిల్ ఇన్హెరిటెన్స్ మీద ఒక సింపుల్ ప్రోగ్రామ్ని ఒకదాన్ని తీసుకుందాం. #include iostream.h conio.h ఇది మనకు తెలిసింది. నేను క్లాస్ నేమ్ ఏం తీసుకుంటున్నాను? ఏబీసీ అనేది ఏంటి? బేస్ క్లాస్. దీంట్లో ఇంట్ ఏ అని తీసుకున్నాను. దీని ముందర నేను పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ పెట్టానా? పెట్టలేదు. డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది? ప్రైవేట్ వేరియబుల్స్ కింద తీసుకుంటుంది. ఇంట్ ఏ అనేది తీసుకున్నాను. తర్వాత పబ్లిక్ అని వాయిడ్ get1 అనే ఒక ఫంక్షన్ని రాసాం. ఈ ఫంక్షన్లో ఎంటర్ ఏ వాల్యూ అంటున్నాం, ఏని రీడ్ చేసాం. నెక్స్ట్ disp1 అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసాం, ఆ ఏ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. cin అంటే ఏమో రీడ్ చేయడానికి, cout అంటే ఏమో డిస్ప్లే చేయడానికి. coutలో నేను ఏని డిస్ప్లే చేశాను, క్లాస్ని క్లోజ్ చేసేసాను. ఏబీసీ అనే క్లాస్ని క్లోజ్ చేశానని ఎలా తెలుస్తుంది? క్లాస్ ఈజ్ ఎండెడ్ విత్ ద సెమీకోలన్. నెక్స్ట్ ఈ ఏబీసీ అనే క్లాస్ నుండి నేను కొత్తగా ఇంకో క్లాస్ని డిరైవ్ చేస్తున్నాను. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి XYZ అనే ఇంకొక క్లాస్ని డిరైవ్ చేస్తున్నాను. దీంట్లో బి అనే ఒక ప్రైవేట్ వేరియబుల్ని తీసుకున్నాను. పబ్లిక్లో get2 display2 అని ఒక 2 ఫంక్షన్స్ని రాస్తున్నాను అనమాట. ఈ ఫంక్షన్స్ని రాసేటప్పుడు get2లో నేను ఫస్ట్ దేన్ని యాక్సెస్ చేస్తున్నాను? get1ని యాక్సెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేనేం రాస్తున్నాను? ఎంటర్ బి వాల్యూ అంటున్నాను, సీన్లో బీని రీడ్ చేశాను. నెక్స్ట్ వాయిడ్ disp2 అని చెప్పేసి అన్నాము. ఈ disp2లో నేను disp1ని కాల్ చేశాను. disp1 అనేది ఎక్కడుంది? బేస్ క్లాస్ ఏబీసీలో ఉన్న డిస్ప్లే. అంటే ఫస్ట్ మీకు ఏది డిస్ప్లే అవుతుంది? ఏ అనేది డిస్ప్లే అయిన తర్వాత coutలో బి అనేది డిస్ప్లే చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. మెయిన్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు మెయిన్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్హెరిటెన్స్ కనుక తీసుకుంటే
మనం బేస్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ డిరైవ్డ్ క్లాస్కి కనుక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ ద్వారా మనం బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ని కూడా కాల్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. మరి డిరైవ్డ్ క్లాస్ యొక్క నేమ్ ఏంటి? XYZ, అంతే కదా. క్లాస్ XYZ పబ్లిక్ ABC అంటే కనుక ఏబీసీలో ఉన్న ఏబీసీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్క ఫంక్షను వేరబుల్ అన్నీ కూడా ప్రైవేట్ మెంబర్స్ డిరైవ్డ్ క్లాస్లో కూడా అలానే వర్క్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను XYZకి OBJ అని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. తర్వాత క్లియర్ స్క్రీన్ తీసుకొని obj.getData get2 అన్నప్పుడు ఈ get2లో ఫస్ట్ ఏ ఫంక్షన్ని కాల్ చేసింది? get1 అనే ఫంక్షన్ని కాల్ చేసింది. get1లో మనం ఏం రాసాం? ఎంటర్ ఏ వాల్యూ అని అన్నాము, ఏని రీడ్ చేసాము. తర్వాత ఏముంది? get2లో ఎంటర్ బి వాల్యూ అన్నప్పుడు బీని రీడ్ చేసాం. తర్వాత object.display2 అన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? display2లో ఫస్ట్ ఏ ఫంక్షన్ని కాల్ చేసాము? disp1ని కాల్ చేసాము. కాల్ చేసిన తర్వాత ఈ disp1లో ఏం చేసాము? ఏని డిస్ప్లే చేసాము. తర్వాత disp1 అయిపోయిన తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? cout బి ఎగ్జిక్యూట్ అవుతుంది. బి వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి బేస్ క్లాస్లో ఉన్న డేటా, డిరైవ్డ్ క్లాస్లో ఉన్న డేటా రెండూ కూడా డిస్ప్లే అయిపోతాయి. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఎంటర్ ఏ వాల్యూ, get1లో ఎంటర్ ఏ వాల్యూ అన్నప్పుడు నేను 20 ఇచ్చాను. ఆ get2లో వచ్చేసి నేను get1ని ఫస్ట్ కాల్ చేసిన తర్వాత ఎంటర్ బి వాల్యూ అన్నాను కాబట్టి బి వాల్యూని కూడా రీడ్ చేసాము. డిస్ప్లేలో ఫస్ట్ ఏని డిస్ప్లే చేసిన తర్వాత బీని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి 10, 20 అనేది డిస్ప్లే అయింది. దిస్ ఈజ్ అబౌట్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో మనకి ఒక డిరైవ్డ్ క్లాస్ అనేది మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ నుండి కనుక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. డెరివేషన్ ఆఫ్ ద క్లాస్ ఫ్రమ్ సెవెరల్ బేస్ క్లాసెస్ ఈజ్ కాల్డ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్, class A as the derived class, class B and class C are the base classes. మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ నుండి నేను ఒక్క డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఏమంటారు? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్లో ఓకే, బేస్ క్లాస్ నేమ్ 1 అని తీసుకున్నాము. తర్వాత క్లాస్ని క్లోజ్ చేసాము. బేస్ క్లాస్ 2 అని కూడా తీసుకున్నాం. ఇప్పుడు నేను డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేయాలి అంటే కంపల్సరీగా ఏం తీసుకోవాలి? డిరైవ్డ్ క్లాస్ యాక్సెస్ మోడ్ బేస్ క్లాస్ నేమ్ 1 యాక్సెస్ మోడ్ బేస్ క్లాస్ నేమ్ 2 అని ఇవ్వాలి. కంపల్సరీగా 2 బేస్ క్లాస్ నేమ్స్ని ఇవ్వాలి. బేస్ క్లాస్ నేమ్స్ని కామాతో సపరేట్ చేయాలి. దెన్ ఆ క్లాస్ని క్రియేట్ చేస్తాము. ఓకేనా? ఈ సింటాక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. డిరైవ్డ్ క్లాస్ అనేది మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ నుండి డిరైవ్ చేస్తుంది అని చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తారు. దీంట్లో కూడా ఒక ప్రోగ్రామ్ని చూద్దాం. సేమ్ ఇందాకటి ప్రోగ్రామే తీసుకున్నాను. ఏబీసీ అనే క్లాస్ని తీసుకున్నాను. దాంట్లో ఏ అనే వేరియబుల్ని రీడ్ చేస్తున్నాను. గెట్ డేటాలో ఏమో ఏ అనే వేరియబుల్ని రీడ్ చేస్తున్నాను. డిస్ప్లేలో ఏమో ఏ అనే వేరియబుల్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇంకొక బేస్ క్లాస్ వచ్చేసి XYZ అని తీసుకున్నాను. ఈ XYZలో బి అనే వేరియబుల్ తీసుకున్నాను. ఈ get2లో బి అనే వేరియబుల్ని రీడ్ చేస్తున్నాను. తర్వాత బి అనే disp2లో బి అనే వేరియబుల్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇది ఇంతవరకు మనం చేస్తాం. ఇప్పుడు నేను IJK అనే క్లాస్ని డిరైవ్ చేస్తున్నాను. దేని నుండి? పబ్లిక్ మోడ్లో ABC అండ్ XYZ అనే క్లాసెస్ నుంచి డిరైవ్ చేస్తున్నాను. పబ్లిక్ అంటే కనుక బోత్ బేస్ క్లాసెస్లో ఉన్నాయి అన్నీ కూడా దేంట్లో యూజ్ చేసుకోవచ్చు? డిరైవ్డ్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. సేమ్ బేస్ క్లాస్లో ఎలా వర్క్ అవుతాయో డిరైవ్డ్ క్లాస్లో కూడా అలానే వర్క్ అవుతాయి. దీంట్లో int C అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. get3 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. నాకు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి? get1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. తర్వాత get2 ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి get1 అండ్ get2 అనేది get1లో ఏమో ఎంటర్ ఏ వాల్యూ అన్నాను. get2లో ఏమో ఎంటర్ బి వాల్యూ అన్నాను. తర్వాత ఏ స్టేట్మెంట్ రాశాను? ఎంటర్ సి వాల్యూ అంటున్నాను.
గెట్ 3ని క్లోజ్ చేస్తున్నాను. డిస్ప్లే 3లో ఫస్ట్ నాకు ఏది డిస్ప్లే అవ్వాలి, ఏ వాల్యూ డిస్ప్లే అవ్వాలి అంటే అది ఏ ఫంక్షన్లో ఉంది, డిస్ప్ 1లో ఉంది. నెక్స్ట్ నాకు బి వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే డిస్ప్ 2ని ప్రింట్ చేస్తున్నాను. తర్వాత సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్ని క్లోజ్ చేసి క్లాస్ని కూడా క్లోజ్ చేసాం. ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్లో ఏం చేయాలి, ఆ క్లాసెస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి, డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మరి మన ప్రోగ్రాంలో డిరైవ్డ్ క్లాస్ ఏంటి, ఐజేకే అనేది డిరైవ్డ్ క్లాస్. దీనికి ఓబీజే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఓబీజే డాట్ గెట్ 3 అంటే ఫస్ట్ గెట్ 3లో గెట్ 1 రాశాను, గెట్ 1ని కాల్ చేశాను, తర్వాత గెట్ 2ని కాల్ చేశాను, తర్వాత సి వాల్యూని ఎంటర్ చేయమన్నాను. గెట్ 1లో ఏం రాసాము, ఎంటర్ ఏ వాల్యూ అన్నాం 10 అన్నాను. గెట్ 2లో ఎంటర్ బి వాల్యూ అన్నాం 20 అన్నాము. తర్వాత ఎంటర్ సి వాల్యూ అన్నాం 30 అన్నాం. ఓబీజే డాట్ డిస్ప్ 3లో నేను 2 ఫంక్షన్స్ని కాల్ చేశాను. డిస్ప్ 1లో దేన్ని డిస్ప్లే చేశాను, ఏని డిస్ప్లే చేశాను, ఏ వాల్యూ 10. డిస్ప్ 2లో బి వాల్యూని డిస్ప్లే చేశాను, 20ని డిస్ప్లే చేశాను, తర్వాత సిని డిస్ప్లే చేశాను. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ యాజ్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. Derivation of class from another derived class is called the multiple inheritance. Suppose I want to derive one class, that class is derived from another derived class. నేను ఒక డిరైవ్డ్ క్లాస్ నుండి ఇంకొక డిరైవ్డ్ క్లాస్ని కనుక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. బేస్ క్లాస్ వచ్చేసి సపోజ్ గ్రాండ్ ఫాదర్ అనుకోండి, గ్రాండ్ ఫాదర్ నుంచి డిరైవ్ చేసిన క్లాస్ ఏమవుతుంది, ఫాదర్ అవుతుంది. ఫాదర్ నుండి డిరైవ్ చేసిన క్లాస్ ఏమవుతుంది, సన్ అవుతుంది. మరి గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎవరికి వస్తాయి, ఫాదర్కి వస్తాయి. ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీస్ ఎవరికి వస్తాయి, సన్కి వచ్చేస్తాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మళ్ళీ ఒకసారి చూడండి. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ డెరివేషన్ ఆఫ్ క్లాస్ ఫ్రమ్ అనదర్ డెరైవ్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద multiple inheritance. What is the syntax for the multi-level inheritance? In this example, class C as the base class, we are deriving new class B from class C. So class B is a derived class. In this class B, we are deriving a new class, that is the class A. Class A is derived from another derived class, that is nothing but the intermediate base class. ఓకే, ఇక్కడ ఏమైంది, క్లాస్ సి నుండి క్లాస్ బిని డిరైవ్ చేశాను. ఈ డిరైవ్ చేసిన క్లాస్ నుండి నేను ఇంకొక క్లాస్ ఏని డిరైవ్ చేశాను. ఈ డిరైవ్ చేసిన క్లాస్ అనేది ఇంకొక డెరివేషన్ ఆఫ్ ద క్లాస్ నుంచి జరిగింది కాబట్టి ఆ క్లాస్ బిని ఏమంటామంటే ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అంటాం. మరి దీంట్లో ఇన్హెరిట్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటి, క్లాస్ సి అనేది మామూలుగా తీసుకున్నాం. ఓకే, ఒక క్లాస్ని డిఫైన్ చేసాము, క్లోజ్ చేసాం. ఇప్పుడు నేను క్లాస్ బిని దేని నుండి డెరైవ్ చేశాను, సి అనే క్లాస్ నుండి డెరైవ్ చేశాను. క్లాస్ బి కోలన్ యాక్సెస్ మోడ్ సి అన్నాము, క్లోజ్ చేసాం. ఇప్పుడు నేను క్లాస్ ఏని, ఏ అనేది ఏంటి, డిరైవ్డ్ క్లాస్, యాక్సెస్ మోడ్ ఎయిదర్ పబ్లికో ప్రైవేటో ప్రొటెక్టెడో పెడతాము. ఇది ఏ క్లాస్ నుండి డెరైవ్ చేసాము, బి నుంచి డెరైవ్ చేసాం కాబట్టి బి అని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేసాం. దీన్ని కూడా ప్రోగ్రామ్తో డెమాన్స్ట్రేట్ చేసుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఐఓ స్ట్రీమ్ డాట్ హెచ్ అని తీసుకున్నాము, తర్వాత కానియో డాట్ హెచ్ అని చెప్పేసి తీసుకున్నాను. క్లాస్ నేమ్ ఏం తీసుకుంటున్నాను, ఏబీసీ. బేస్ క్లాస్ నేమ్ వచ్చేసి ఏబీసీ. ఈ ఏబీసీలో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్న, గెట్ డేటాలో ఏ వాల్యూని రీడ్ చేసాము. వాయిడ్ డిస్ప్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకుని దాంట్లో ఏ వాల్యూని డిస్ప్లే చేసాము, క్లాస్ని క్లోజ్ చేసాము. ఇప్పుడు నేను ఏబీసీ అనే క్లాస్ నుండి ఏ క్లాస్ని డిరైవ్ చేశాను, XYZ అనే క్లాస్ని డిరైవ్ చేశాను. ఈ XYZని డిరైవ్ చేసిన తర్వాత దీంట్లో ఏ క్లాస్ తీసుకున్నాను, బి అని తీసుకున్నాను. బి అనే వేరియబుల్ తీసుకొని గెట్ 2లో గెట్ 1ని కాల్ చేశాను, తర్వాత ఎంటర్ బి వాల్యూ అన్నాం. అంటే గెట్ 1లో ఏమో ఎంటర్ ఏ వాల్యూ అన్నాము, దీని కంటిన్యూషన్ ఏం చేసాము, ఎంటర్ బి వాల్యూ అన్నాం.
నెక్స్ట్ డిస్ప్ టూలో ఫస్ట్ డిస్ప్ వన్ని అంటే ఏ వాల్యూని డిస్ప్లే చేసేస్తున్నాం, తర్వాత బి వాల్యూని కూడా డిస్ప్లే చేస్తున్నాం. ఇక్కడతో క్లాస్ని క్లోజ్ చేసాం. ఎలా తెలుస్తుంది క్లాస్ని క్లోజ్ చేసామని? సెమీకోలన్ పెట్టాం. ఇప్పుడు నాకు ఐజేకే అనే క్లాస్ని ఏ క్లాస్ నుండి డిరైవ్ చేయాలి? XYZ అనే క్లాస్ నుండి డిరైవ్ చేయాలి. ఈ XYZలో XYZ అంటే ప్రీవియస్ ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అవుతుంది. దీంట్లో ఇంట్ సి అని తీసుకున్నాను. దీంట్లో టూ ఫంక్షన్స్ని తీసుకున్నాను. అవి get3 అండ్ disp3. get3లో ఇప్పుడు నాకు ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి? get2 ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఈ get2లో నేను ఏది తీసుకున్నాను? get1ని కూడా కాల్ చేశాను. అంటే ఇప్పుడు నాకు get2ని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా get1 కూడా కాల్ అయిపోతుంది. ఇది తర్వాత ఎంటర్ సి వాల్యూ అని disp3 అనే ఫంక్షన్ రాసాము. దీంట్లో disp2ని కాల్ చేసాము. ఈ disp2లో మళ్ళీ దేన్ని కాల్ చేశాను? disp1ని కూడా కాల్ చేసాము. సిని డిస్ప్లే చేసాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ దేని క్రియేట్ చేయాలి? డిరైవ్డ్ క్లాస్కి డిరైవ్ చేయాలి, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. మరి మనకిచ్చిన ప్రోగ్రాంలో డిరైవ్డ్ క్లాస్ వచ్చేసి ఐజేకే కాబట్టి ఐజేకేకి ఓబీజే అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. obj.get3 అన్నప్పుడు ఈ get3లో నేను ఏ ఫంక్షన్ని కాల్ చేశాను? get2ని కాల్ చేశాను. get2లో get1ని కాల్ చేశాను. get1లో ఏ వాల్యూని రీడ్ చేసాము, get2లో బి వాల్యూని రీడ్ చేసాము, get3లో సి వాల్యూని రీడ్ చేసాము. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సి వాల్యూ 30 అన్నాము. disp3లో disp2ని కాల్ చేసాం. disp2లో disp1ని కాల్ చేసాం. డిస్ప్లే 1లో ఏని ప్రింట్ చేసాం, ఏ వాల్యూ 10. disp2లో బి వాల్యూని ప్రింట్ చేసాం, దాంట్లో బి వాల్యూ 20. disp3లో సి వాల్యూని ప్రింట్ చేసాం, 30 అనేది ప్రింట్ చేసాం. దిస్ ఈజ్ అబౌట్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకున్నాం, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకున్నాం, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చేసి హైరారికల్ ఇన్హెరిటెన్స్ గురించి నేర్చుకున్నాం. హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటే derived classes are derived from only one single base class is called the hierarchical inheritance. More than one derived class is derived from only one base class is called the hierarchical inheritance. Okay. సింటాక్స్ ఫర్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి, మనకి పిక్చోరియల్ రిప్రజెంటేషన్లో, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో బేస్ నుంచి derived 1, derived 2 అని 2 క్లాసెస్ని డిరైవ్ చేసాం అనమాట. నెక్స్ట్ క్లాస్ బేస్ అనేది మనకు తెలిసింది. ఓకే, క్లాస్ బేస్ని తీసుకున్నాం. ఇప్పుడు నేను derived 1ని డిరైవ్ చేయాలి అంటే క్లాస్ derived 1 పబ్లిక్ బేస్ అని చెప్పేసి అన్నాను. తర్వాత ఈ క్లాస్ని కూడా క్లోజ్ చేశాను. ఇప్పుడు derived 2ని డిరైవ్ చేయాలి అంటే సేమ్ అదే బేస్ క్లాస్ కాబట్టి క్లాస్ derived 2 పబ్లిక్ బేస్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, దీన్ని కూడా ఒక ప్రోగ్రామ్తో డెమాన్స్ట్రేట్ చేద్దాం. చూడండి, ఏబీసీ అనేది ఏంటి? బేస్ క్లాస్. దీంట్లో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. దీంట్లో get1 అండ్ disp1 అనే 2 ఫంక్షన్స్ని తీసుకున్నాం. get1లో ఎంటర్ ఏ వాల్యూ అన్నాను, ఏ వాల్యూని రీడ్ చేసాము. disp2లో ఏ వాల్యూని, disp1లో ఏ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం, క్లాస్ని క్లోజ్ చేస్తున్నాం. అంటే బేస్ క్లాస్ నేమ్ ఏంటి? ఏబీసీ. నేను ఈ ఏబీసీ అనే క్లాస్ నుండి నేను XYZ అనే ఒక డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేస్తున్నాను. ఈ డిరైవ్డ్ క్లాస్కి వచ్చేసి బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము. బి అనే వేరియబుల్ తీసుకొని దీంట్లో get2 అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ get2 అనే ఫంక్షన్లో దేన్ని కాల్ చేశాను? get1ని కాల్ చేశాను. get1లో ఏముంది? ఎంటర్ ఏ వాల్యూ అని ఉంది. తర్వాత get1 ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎంటర్ బి వాల్యూ అనేది వస్తుంది. బి వాల్యూని కూడా రీడ్ చేస్తున్నాం. తర్వాత ఫంక్షన్ని క్లోజ్ చేశాను. తర్వాత వచ్చేసి disp2లో నేను ఫస్ట్ దేన్ని కాల్ చేశాను? disp1ని కాల్ చేశాను. disp1 అంటే ఏంటి? ఏ వాల్యూని డిస్ప్లే చేస్తున్నాము. ఆ ఫంక్షన్ అయిపోగానే ఏమవుతుంది? నెక్స్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫంక్షనల్ స్టేట్మెంట్ వచ్చేసి బి వాల్యూని కూడా డిస్ప్లే చేశాను. నెక్స్ట్ క్లాస్ ఐజేకే నుండి నేను ఆ క్లాస్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ క్లాస్ ఐజేకే అనేది ఏబీసీ అనే క్లాస్ నుండి డిరైవ్ చేస్తున్నాను.
సి అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. పబ్లిక్ సెక్షన్లో గెట్ 3 అని చెప్పేసి తీసుకున్నాను. గెట్ 3లో గెట్ 1 అనే క్లాస్ని డిరైవ్ చేసాము. గెట్ 1 అనే క్లాస్ని కాల్ చేసాము. గెట్ 1లో ఏముంది, ఎంటర్ ఏ వాల్యూ అని ఉంది. నెక్స్ట్ సి అవుట్లో ఎంటర్ సి వాల్యూ అని అంటున్నాం. సి వాల్యూని రీడ్ చేస్తున్నాం. తర్వాత వాయిడ్ డిస్ప్ 3 అని తీసుకున్నాం. దీంట్లో డిస్ప్లే 1 అంటే ఏ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. తర్వాత అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సి వాల్యూని కూడా ప్రింట్ చేస్తుంది. ఓకే, క్లాస్ని క్లోజ్ చేసాం. ఇప్పుడు నేను డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే మన ప్రోగ్రాంలో డిరైవ్డ్ క్లాసెస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. XYZ అండ్ IJKకి రెండిటికి కూడా నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. XYZకి వచ్చేసి OBJ1 అని తీసుకున్నాను. నెక్స్ట్ IJKకి వచ్చేసి OBJ2 అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ OBJ2 డాట్ గెట్ 2 అని చెప్పేసి అన్నాను. OBJ1 డాట్ గెట్ 2 అన్నాను. OBJ1 డాట్ డిస్ప్ 2 అన్నాను. OBJ1 అనేది దేనికి, XYZ క్లాస్. XYZ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ ఏంటి, గెట్ 2 అండ్ డిస్ప్ 2. ఓకే, ఈ డిస్ప్ గెట్ 2లో గెట్ 1ని కాల్ చేశాను కాబట్టి ఫస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అని వస్తుంది. తర్వాత ఎంటర్ బి వాల్యూ అని వస్తుంది. ఏ వాల్యూని బి వాల్యూని రీడ్ చేసిన తర్వాత ఏ వాల్యూని బి వాల్యూని డిస్ప్లే చేసేస్తుంది డిస్ప్ 2లో. నెక్స్ట్ ఆబ్జెక్ట్ 2 డాట్ గెట్ 3 అంటే నేను ఆబ్జెక్ట్ 2 అనేది దేనికి క్రియేట్ చేశాను, IJKకి. దీంట్లో గెట్ 3 అండ్ డిస్ప్ 3 అనేవి ఉన్నాయి. గెట్ 3లో గెట్ 1ని కాల్ చేసాము. సో ఆబ్జెక్ట్ 2 డాట్ గెట్ 3 అంటే ఫస్ట్ గెట్ 1ని కాల్ చేస్తుంది. ఎంటర్ ఏ వాల్యూ అంటాము. తర్వాత ఎంటర్ సి వాల్యూ అనేది వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్ 2 డాట్ డిస్ప్ 3 అంటే ఏ వాల్యూని సి వాల్యూని రెండింటిని డిస్ప్లే చేస్తుంది. ఎంటర్ ఏ వాల్యూ అన్నప్పుడు 10 అన్నాను. ఎంటర్ సి వాల్యూ అన్నప్పుడు 30 అన్నాము. ఏ వాల్యూని సి వాల్యూని రెండింటిని డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి డెరివేషన్ ఆఫ్ ఏ క్లాస్ ఫ్రమ్ అదర్ డిరైవ్డ్ క్లాసెస్ అండ్ ఏ సింగిల్ బేస్ క్లాస్ ఈజ్ నోన్ యాజ్ ద హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే డిరైవ్డ్ క్లాస్ అనేది అదర్ డిరైవ్డ్ క్లాసెస్ నుండి కానీ ఒక సింగిల్ బేస్ క్లాస్ నుండి అయినా కానీ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డిరైవ్డ్ క్లాసు ఏబి నుండి డిరైవ్ చేయొచ్చు లేదా బీసీ నుండి డిరైవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి, మల్టీ లెవెల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ రెండింటి నుంచి కూడా మనం చేస్తున్నాము. అంటే డిరైవ్డ్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అదర్ డిరైవ్డ్ క్లాసెస్ ఆర్ సింగిల్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ చూడండి, క్లాస్ ఏ అనేది తీసుకున్నాము. తర్వాత క్లాస్ బి తీసుకోవాలి అంటే దేని నుండి డిరైవ్ చేసాము, ఏ అనే క్లాస్ నుండి డిరైవ్ చేసాము. అందుకే క్లాస్ బి పబ్లిక్ ఏ అని చెప్పేసాను. క్లాస్ సి అనేది ఒక సింగిల్ క్లాస్, సో క్లాస్ సి అనేది తీసుకున్నాం. క్లాస్ డి అనేది ఏ రెండింటి నుంచి చేసాము, బి అండ్ సి నుంచి తీసుకున్నాం కాబట్టి పబ్లిక్ బి కామా పబ్లిక్ సి అని చెప్పేసి తీసుకున్నాం. వన్స్ అగైన్ సింటాక్స్ ఫర్ ద హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. క్లాస్ ఏ అంటే ఒక నార్మల్ క్లాస్ తీసుకున్నట్టే తీసుకున్నాం. క్లాస్ బి అనేది దేని నుండి డిరైవ్ చేశాను, క్లాస్ ఏ నుండి డిరైవ్ చేశాను కాబట్టి క్లాస్ బి కోలన్ పబ్లిక్ ఏ అని చెప్పేసి అన్నాను. ఏ అనేది ఏంటి, బేస్ క్లాస్. బి అనే క్లాస్ని బేస్ క్లాస్ నుండి పబ్లిక్ మోడ్లో ఇన్హెరిట్ చేశాను. నెక్స్ట్ సి అనే క్లాస్ దేని నుంచి అయినా డిరైవ్ చేసామా, లేదు, అది సింగిల్ బేస్ క్లాస్ కాబట్టి సి అనే క్లాస్ని తీసుకున్నాను. ఇప్పుడు నేను డి అనే క్లాస్ని డిరైవ్ చేయాలి అంటే ఏవేం క్లాసెస్ నుంచి డిరైవ్ చేశాను, బి అండ్ సి నుంచి డిరైవ్ చేశాను కాబట్టి క్లాస్ డి కోలన్ పబ్లిక్ బి కామా పబ్లిక్ సి అని చెప్పేసి అన్నాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్కి సింటాక్స్. ఓకే, ఈ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాము. స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాం. ఈ స్టూడెంట్ అనే క్లాస్ నుండి డిరైవ్ చేసిన క్లాస్ వచ్చేసి టెస్ట్. నెక్స్ట్ స్పోర్ట్స్ అనే క్లాస్ తీసుకున్నాను. ఈ స్పోర్ట్స్ అనే క్లాస్ నుండి టెస్ట్ అనే క్లాస్ నుండి డిరైవ్ చేసిన క్లాస్ వచ్చేసి రిజల్ట్.
ఓకే, స్టూడెంట్ అనే క్లాస్ నుండి డెరైవ్ చేసిన క్లాసు టెస్ట్. నెక్స్ట్ రిజల్ట్ అనే క్లాస్ దేని నుండి చేశాను, టెస్ట్ అండ్ స్పోర్ట్స్ నుంచి చేశాను. సో ముందర దీన్ని ప్రోగ్రాంలో చూద్దాము, తర్వాత దీని అవుట్పుట్ అనేది చూద్దాం. చూడండి, స్టూడెంట్ అనే క్లాస్కి వచ్చేసి నేను ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాను, ఓన్లీ 1 వేరియబుల్ తీసుకున్నాను. అది వచ్చేసి ప్రొటెక్టెడ్ వేరియబుల్ ఇంట్ రోల్ నెంబర్ అనేది తీసుకున్నాను. గెట్ నెంబర్ అన్నప్పుడు ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అన్నప్పుడు రోల్ నెంబర్ని రీడ్ చేస్తున్నాను. అంటే నాకు స్టూడెంట్ అనే క్లాస్లో ఓన్లీ 1 డేటా మెంబరే తీసుకున్నాను, అది వచ్చేసి రోల్ నెంబర్. గెట్ నెంబర్ అన్నప్పుడు రోల్ నెంబర్ని రీడ్ చేస్తున్నాను, పుట్ నెంబర్ అన్నప్పుడు రోల్ నెంబర్ని డిస్ప్లే చేశాను. ఓకే, నెక్స్ట్ టెస్ట్ అనే క్లాస్ని ఏ క్లాస్ నుండి నేను డెరైవ్ చేస్తున్నాను, స్టూడెంట్ అనే క్లాస్ నుండి డెరైవ్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ టెస్ట్ కోలన్ పబ్లిక్ స్టూడెంట్ అన్న. దీంట్లో 2 ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ తీసుకున్నాం. అవేవేంటి అంటే M1 అండ్ M2, అంటే ఇవి మార్క్స్ అమ్మ. దీనికి వచ్చేసి 2 ఫంక్షన్స్ని తీసుకున్నాను, గెట్ మార్క్స్ అండ్ పుట్ మార్క్స్ అనేవి తీసుకున్నాను. గెట్ మార్క్స్లో ఫస్ట్ నేను గెట్ నెంబర్ని కాల్ చేస్తున్నా. గెట్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా, స్టూడెంట్ క్లాస్లో ఉన్న గెట్ నెంబర్. గెట్ నెంబర్ అంటే ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అంటుంది. తర్వాత ఎంటర్ యువర్ మార్క్స్ అని అన్నప్పుడు M1ని M2ని రెండింటిని రీడ్ చేస్తున్నాను. పుట్ మార్క్స్ అన్నప్పుడు పుట్ నెంబర్ అంటే రోల్ నెంబర్ని డిస్ప్లే చేస్తుంది. తర్వాత మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్ అని చెప్పేసి M1 M2ని రెండింటిని డిస్ప్లే చేస్తున్నామా. ఇక్కడ తప్పు పడింది, P1 P2 అనేది కాదు, M1 M2. ఓకే, ఇక్కడితో ఈ క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ స్పోర్ట్స్ అనే క్లాస్ ఏంటి, ఇండివిజువల్ క్లాస్ కాబట్టి దీంట్లో స్కోర్ అనే ఒక ప్రొటెక్టెడ్ వేరియబుల్ తీసుకున్నాను. అది ఏ డేటా టైప్ తీసుకున్నాను, ఫ్లోట్ డేటా టైప్ తీసుకున్నాను. నెక్స్ట్ వాయిడ్ గెట్ స్కోర్లో ఎంటర్ యువర్ స్కోర్ అన్నాము, స్కోర్ని రీడ్ చేసాము. పుట్ స్కోర్లో ఆ స్కోర్ని డిస్ప్లే చేసాము. నెక్స్ట్ రిజల్ట్ అనే క్లాస్ని, రిజల్ట్ అనే క్లాస్ అంటే డెరైవ్డ్ క్లాస్ని ఏవేం క్లాసెస్ నుంచి మనం డెరైవ్ చేసాము, టెస్ట్ అనే క్లాస్ నుండి, స్పోర్ట్స్ అనే క్లాస్ నుండి డెరైవ్ చేసాము. ఇక్కడ స్పోర్ట్స్ అనే క్లాస్లో రిజల్ట్ అనే క్లాస్లో నేను ఓన్లీ 1 వేరియబుల్ తీసుకున్నాను, అది టోటల్. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే మెథడ్ ఒక్కటే తీసుకున్నాను. ఈ డిస్ప్లేలో టోటల్ ఎలా వస్తుందంటే M1 ప్లస్ M2 చేయంగా తర్వాత స్కోర్ని కూడా యాడ్ చేస్తే నాకు టోటల్ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, దీంట్లో పుట్ మార్క్స్ అన్నప్పుడు మార్క్స్ అనేవి డిస్ప్లే అయితే, పుట్ స్కోర్ అన్నప్పుడు స్కోర్ అనేది డిస్ప్లే అవుతుంది. మార్క్స్లో నేను ఇంకా దేన్ని రీడ్ చేశాను, ఎంటర్ రోల్ నెంబర్ అనేది కూడా రీడ్ చేశాను. పుట్ మార్క్స్ అనేది దేని నుంచి వచ్చిందమ్మా, పుట్ మార్క్స్ అనేది టెస్ట్ అనే క్లాస్లో ఉన్న ఫంక్షన్ నేమ్ వచ్చేసి పుట్ మార్క్స్. పుట్ స్కోర్ అనేది స్పోర్ట్స్ అనే క్లాస్లో ఉన్న ఫంక్షన్. ఈ రెండింటిని కాల్ చేశాను, తర్వాత టోటల్ మార్క్స్ని కాల్ చేశాను. ఇప్పుడు చూడండి, పుట్ మార్క్స్ అని అంటున్నాము. పుట్ మార్క్స్లో ఏముంది, పుట్ నంబర్ అన్నాం. పుట్ నంబర్ అన్నప్పుడు రోల్ నెంబర్ని డిస్ప్లే చేస్తుంది. తర్వాత మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్ అని M1ని M2ని రీడ్ చేస్తుంది. తర్వాత పుట్ స్కోర్ అంటే చూడమ్మా, పుట్ స్కోర్ అంటే స్పోర్ట్స్ స్కోర్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత టోటల్ స్కోర్ అని చెప్పేసి M1 ప్లస్ M2 ప్లస్ స్పోర్ట్స్ మార్క్స్ యాడ్ చేయంగా వచ్చిన రిజల్టెంట్ వాల్యూని మనకేమవుతుంది, టోటల్ అవుతుంది. ఇప్పుడు నేను డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. మన ప్రోగ్రాంలో డిరైవ్డ్ క్లాస్ వచ్చేసి ఏంటి, రిజల్ట్. ఈ రిజల్ట్కి నేను స్టూడెంట్ 1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్లో నేను స్టూడెంట్ 1 డాట్ గెట్ నెంబర్ అంటున్నాను, స్టూడెంట్ 1 డాట్ గెట్ మార్క్స్ అంటున్నాను, స్టూడెంట్ 1 డాట్ గెట్ స్కోర్ అంటున్నాను. అనొచ్చు. ఎందుకు అంటే నేను పబ్లిక్ మోడ్లో డిరైవ్ చేశాను కాబట్టి బేస్ క్లాసెస్లో ఉన్న అన్ని ఫంక్షన్స్ని కూడా ఈ ప్రోగ్రాంలో యూస్ చేసుకోవచ్చు. స్టూడెంట్ 1 డాట్ గెట్ నెంబర్ అంటే ఫస్ట్ ఏం డిస్ప్లే అవుతుంది, రోల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. రోల్ నెంబర్ని రీడ్ చేస్తుంది. తర్వాత గెట్ మార్క్స్ అన్నప్పుడు మార్క్స్ని రీడ్ చేస్తుంది. తర్వాత గెట్ స్కోర్ అన్నప్పుడు స్కోర్ని రీడ్ చేస్తుంది. డిస్ప్లే అన్నప్పుడు రోల్ నెంబర్ని ఫస్ట్ డిస్ప్లే చేసిన తర్వాత మార్క్స్ని డిస్ప్లే చేసి తర్వాత స్కోర్ని డిస్ప్లే చేసి తర్వాత టోటల్ స్కోర్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, దీని అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది చూద్దాం.
చూడండి, ఎంటర్ రోల్ నెంబర్ అని అడిగింది, 101 అని ఇచ్చాను. ఎంటర్ మార్క్స్ అని అడిగింది, 99, 98 అన్నాం. ఎంటర్ స్కోర్ అన్నాం, 60.5 అన్నాం. ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నప్పుడు ఫస్ట్ రోల్ నెంబర్ని డిస్ప్లే చేసింది, తర్వాత మార్క్స్ని డిస్ప్లే చేసింది, తర్వాత స్పోర్ట్స్ స్కోర్ని డిస్ప్లే చేసింది. ఇప్పుడు టోటల్ స్కోర్ ఎంత అవుతుంది? 99 ప్లస్ 98 ప్లస్ 60.5 వచ్చేసి 257.5 అనేది వస్తుందన్నమాట. ఓకేనా, 257.5 అనేది వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద కన్స్ట్రక్టర్స్ అండ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. వన్స్ అగైన్ ప్రీవియస్ మనం చెప్పిన దాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకొని క్లాస్ని క్లోజ్ చేద్దాం. ఈరోజు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి మనం ఏమేమి నేర్చుకున్నాం? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మోడ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. వన్ derived class is derived from the ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ క్లాస్ నుండి ఒక కొత్త క్లాస్ని గనక డెరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు? డెరైవ్డ్ క్లాస్ అని అంటారు. ఈ డిరైవ్డ్ క్లాస్లో ఏముంటుందంటే బేస్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని, క్యారెక్టర్స్ని అన్నిటినీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ క్లాస్ని ఏమో బేస్ క్లాస్ అంటారు, కొత్తగా డిరైవ్ చేసిన క్లాస్నేమో, కొత్తగా మీరు క్రియేట్ చేసిన క్లాస్నేమో డిరైవ్డ్ క్లాస్ అంటారు. ఇన్హెరిటెన్స్ అనేది ఈజీ రిలేషన్షిప్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్, బేస్ అండ్ డిరైవ్డ్ క్లాసెస్ అంటే ఒక బేస్ క్లాస్ నుండి నంబర్ ఆఫ్ డిరైవ్డ్ క్లాసెస్ని డిరైవ్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ డిరైవ్డ్ క్లాసెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద నంబర్ ఆఫ్ బేస్ క్లాసెస్ నుండి అయినా కానీ చేయొచ్చు. అయితే సింటాక్స్ ఫర్ ద డిరైవ్డ్ క్లాస్కి వచ్చేసి క్లాస్, డిరైవ్డ్ క్లాస్ నేమ్, కోలన్, యాక్సెస్ మోడ్ అండ్ బేస్ క్లాస్ నేమ్. మోడ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ వచ్చేసి మనకి 3 మోడ్స్ ఉన్నాయి, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ అంటే కనుక బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ వేరియబుల్, ప్రొటెక్టెడ్ వేరియబుల్, ప్రైవేట్ వేరియబుల్ అనేవి సేమ్ బేస్ క్లాస్లో ఎలా అయితే వర్క్ అవుతాయో డిరైవ్డ్ క్లాస్లో కూడా అలానే వర్క్ అవుతాయి. ప్రొటెక్టెడ్ మోడ్లో కనుక నేను క్లాస్ని ఇన్హెరిట్ చేస్తే బేస్ క్లాస్లో ఉన్న ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్ వచ్చేసి డిరైవ్డ్ క్లాస్కి ప్రొటెక్టెడ్ వేరియబుల్స్ అయితే, ప్రైవేట్ వేరియబుల్ వచ్చేసి ప్రైవేట్ కింద వర్క్ అవుతుంది. ఒకవేళ నేను బేస్ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ని ప్రైవేట్ మోడ్లో కనుక ఇన్హెరిట్ చేస్తే బేస్ క్లాస్లో ఉన్న పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ వేరియబుల్ అండ్ ప్రైవేట్ వేరియబుల్స్ వచ్చేసి డిరైవ్డ్ క్లాస్కి ప్రైవేట్ వేరియబుల్స్ లాగా వర్క్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ వచ్చేసి మనకి 6 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్ ఉన్నాయి. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరారికల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? derived class is derived from only one base class is called the single inheritance. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే డెరివేషన్ ఆఫ్ ద క్లాస్ వచ్చేసి ఒక సింగిల్ బేస్ క్లాస్ నుండి మాత్రమే జరిగితే దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఈ ఎగ్జాంపుల్లో క్లాస్ బి అనేది క్లాస్ ఏ నుండి డిరైవ్ చేసాం. ఎన్ని డిరైవ్డ్ క్లాసెస్ని డిరైవ్ చేసాం? ఓన్లీ వన్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఓన్లీ వన్ సింగిల్ బేస్ క్లాస్. దట్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద క్లాస్ ఏ. సింటాక్స్ ఫర్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్ వచ్చేసి క్లాస్, బేస్ క్లాస్ నేమ్. క్లాస్ని క్లోజ్ చేసిన తర్వాత డిరైవ్డ్ క్లాస్ని డిరైవ్ చేయాలి అంటే క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిరైవ్డ్ క్లాస్ నేమ్, కోలన్, యాక్సెస్ మోడ్ వచ్చేసి ఎయిదర్ ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఏదో ఒక మోడ్ తీసుకుంటాం. తర్వాత బేస్ క్లాస్ నేమ్ అనేది తీసుకుంటాం. బేస్ క్లాస్ని ఏమంటారు? ఎగ్జిస్టింగ్ క్లాస్ నేమ్. తర్వాత క్లాస్ని క్లోజ్ చేస్తాం. దీని మీద ప్రోగ్రామ్ ఆల్రెడీ డెమాన్స్ట్రేట్ చేశాం కాబట్టి దాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే కనుక వన్ సింగిల్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మోర్ దాన్ వన్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే వన్ డిరైవ్డ్ క్లాస్ని మల్టిపుల్ బేస్ క్లాసెస్ నుండి కనుక డిరైవ్ చేస్తే దాన్ని ఏమంటారు? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు. ఇక్కడ క్లాస్, బేస్ క్లాస్ 1 అని తీసుకున్నాము, బేస్ క్లాస్ 2 అనేది ఇంకొక క్లాస్ తీసుకున్నాము.
ఇప్పుడు నేను డిరైవ్డ్ క్లాస్ని వచ్చేసి యాక్సెస్ మోడ్ either ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ప్రొటెక్టెడ్ కానీ తీసుకొని బేస్ క్లాస్ నేమ్ కామా యాక్సెస్ మోడ్ బేస్ క్లాస్ నేమ్ 2 అని చెప్పేసి ఇస్తాం అన్నమాట. ఓకే, దాని మీద ప్రోగ్రామ్ ఆల్రెడీ చూసాము. తర్వాత మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే డెరివేషన్ ఆఫ్ ద క్లాస్ అనేది ఎనదర్ డిరైవ్డ్ క్లాస్ నుండి కనుక డెరైవ్ చేస్తే, ఎనదర్ డిరైవ్డ్ క్లాస్ని దేని నుండి డెరైవ్ చేసాము, వేరే బేస్ క్లాస్ నుంచి చేసాం అనమాట. డెరివేషన్ ఆఫ్ ద క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎనదర్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. చూడండి, క్లాస్ సి నుండి క్లాస్ బిని డిరైవ్ చేసాము, ఈ బి అనే క్లాస్ నుండి ఏ అనే క్లాస్ని డిరైవ్ చేసాము. ఇక్కడ బి అనేది ఏమవుతుంది, ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అవుతుంది. మరి దీని సింటాక్స్ చూస్తే క్లాస్ సి అనేది తీసుకున్నాం, క్లాస్ సి నుండి డిరైవ్ చేసిన క్లాస్ వచ్చేసి సి, యాక్సెస్ మోడ్ సి అన్నాం కదా. క్లాస్ బి కోలన్ యాక్సెస్ మోడ్ సి అంటే సి అనే క్లాస్ నుండి బి అనే క్లాస్ని డిరైవ్ చేసాం. మరి ఈ బి అనే క్లాస్ నుండి డిరైవ్ చేసిన క్లాస్ ఏంటమ్మా, క్లాస్ ఏ కోలన్ యాక్సెస్ మోడ్ బి అని చెప్పేసి తీసుకున్నాం. దీని మీద కూడా ఆల్రెడీ మనం ఒక ప్రోగ్రామ్ని చూసాం కాబట్టి నెక్స్ట్ హైరారికల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ మోర్ దాన్ వన్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద వన్ సింగిల్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద హైరారికల్ ఇన్హెరిటెన్స్. అంటే మోర్ దాన్ వన్ డిరైవ్డ్ క్లాస్ అనేది ఒక సింగిల్ బేస్ క్లాస్ నుండి కనుక డిరైవ్ చేస్తే దాన్ని హైరారికల్ ఇన్హెరిటెన్స్ అంటారు. దీని సింటాక్స్ చూస్తే బేస్ క్లాస్ ఒకటే ఉంది, డిరైవ్డ్ 1 అండ్ డిరైవ్డ్ 2 అనేవి 2 బేస్ డిరైవ్డ్ క్లాసెస్. డిరైవ్డ్ 1 పబ్లిక్ మోడ్లో నేను బేస్ క్లాస్ నుండి డిరైవ్ చేశాను, క్లాస్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు డిరైవ్డ్ 2 అనే క్లాస్ని పబ్లిక్ మోడ్లో పబ్లిక్ ఇన్హెరిటెన్స్లో మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్సెస్లో పబ్లిక్లో నేను ఇన్హెరిట్ చేస్తున్నాను బేస్ క్లాస్ నుండి. ఓకే, డిరైవ్డ్ 2ని బేస్ నుండి నేను డిరైవ్ చేస్తున్నాను. ఓకే, దీని మీద కూడా మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ని డిస్కస్ చేసాము. తర్వాత వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే కనుక డెరివేషన్ ఆఫ్ ద క్లాస్ ఫ్రమ్ అదర్ డిరైవ్డ్ క్లాసెస్ అండ్ ఏ సింగిల్ బేస్ క్లాస్ ఈజ్ కాల్డ్ ద హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఏ అనే క్లాస్ నుండి నేను బి అనే క్లాస్ని డిరైవ్ చేశాను, తర్వాత డి అనే క్లాస్ని వచ్చేసి బి అండ్ సి అనే క్లాసెస్ నుండి డిరైవ్ చేస్తున్నాను. సో క్లాస్ ఏ అనేది మామూలుగా తీసుకున్నాం బేస్ క్లాసు, క్లాస్ బి అనే క్లాస్ ఏ క్లాస్ నుండి డిరైవ్ చేస్తున్నాం, ఏ అనే క్లాస్ నుండి డిరైవ్ చేస్తున్నాం, సి అనేది మామూలు క్లాసు, తర్వాత డి అనే క్లాస్ని ఏ క్లాస్ నుండి మనం డిరైవ్ చేస్తున్నాము, బి అండ్ సి నుండి డిరైవ్ చేస్తున్నాము. కంపల్సరీగా బి అండ్ సి అనే క్లాసెస్కి మధ్యలో కామా పెట్టాలి. కంపల్సరీగా ప్రతి ఒక్క క్లాస్ ముందర కూడా యాక్సెస్ మోడ్ అనేది ఇవ్వాలి. యాక్సెస్ మోడ్ అనేది ఏది ఇచ్చాను, పబ్లిక్ అనేది ఇచ్చాము అనమాట, పబ్లిక్ మోడ్ అనేది ఇచ్చాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ లాస్ట్ 6th వన్ ఒకటి ఉంది, మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. అంటే ఆ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ అంటే డిరైవ్డ్ క్లాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మల్టిపుల్ పాత్స్ నుంచి డిరైవ్ చేయటం. అంటే డైరెక్ట్గా బేస్ క్లాస్ నుండి డిరైవ్ చేయొచ్చు, లేదా మల్టీ లెవెల్ నుంచి దీంట్లో మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది. మల్టీ లెవెల్ నుంచి, మల్టీ పాత్ నుంచి, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ నుంచి, సింగిల్ ఇన్హెరిటెన్స్ నుంచి కూడా మనం ఒక క్లాస్ని డిరైవ్ చేయొచ్చు అనమాట. సేమ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ లానే ఉంటుంది, కానీ దీంట్లో ఏంటంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ నుంచి, మల్టీ పాత్ ఇన్హెరిటెన్స్ నుంచి, హైరారికల్ ఇన్హెరిటెన్స్ నుంచి, సింగిల్ ఇన్హెరిటెన్స్ నుండి కూడా మనం ఒక క్లాస్ని డిరైవ్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్హెరిటెన్స్ అండ్ types of inheritances. Okay, thank you.